వెల్కమ్ బ్యాక్ గౌరీ టిప్స్. ఈరోజు M3 మ్యాథమెటిక్స్ 3 ఇంపార్టెంట్ టాపిక్స్ JNTUK R20 R23 R19 రెగ్యులేషన్ వాళ్ళకి గౌరీ టిప్స్. ఈరోజు మనం 5 యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ రిపీట్ అయినవి చూద్దాం. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. యూనిట్ 1 డైరెక్షనల్ డెరివేటివ్, కర్ల్, ఇర్రోటేషనల్, తర్వాత డైవర్జెన్స్, తర్వాత ఆర్సమ్ అంటే ఆప్షనల్ అనమాట, గ్రీన్స్, స్టోక్స్, గాజెస్, డైవర్జెన్స్ థియరమ్ అనమాట. మేజర్గా ఇవి ఇంపార్టెంట్ అనమాట యూనిట్ 1లో. యూనిట్ 2లో సాల్వింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూజింగ్ ఇన్ ద లాప్లేస్, తర్వాత కన్వెన్షనల్ థియరమ్, తర్వాత షిఫ్టింగ్ థియరమ్, తర్వాత ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ అండ్ ఇంటిగ్రల్స్. తర్వాత యూనిట్ 3 ఫోరియర్ సైన్ అండ్ కొసైన్ ఇంటిగ్రల్, ఫోరియర్ సైన్ అండ్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్, తర్వాత హాల్ఫ్ రేంజ్ సైన్ అండ్ కొసైన్ సిరీస్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే 0,2π, అలాగే -π, అంటే రిలేటివ్ సమ్స్ అనమాట. దీనికి హాల్ఫ్ రేంజ్ అలాగే ఫుల్ రేంజ్లో కూడా అడుగుతారనమాట. యూనిట్ 4 తర్వాత ఫార్మేషన్ ఆఫ్ PDE, ఎలిమినేషన్ ఆఫ్ ది కాన్స్టెంట్స్ అండ్ ఆర్బిటరీ ఫంక్షన్, తర్వాత లెగ్రానియస్ ఆల్ స్టాండర్డ్ టైప్స్. లెగ్రానియస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, అలాగే స్టాండర్డ్ టైప్స్ కూడా అడుగుతారు. యూనిట్ 5 మెథడ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ ది వేరియబుల్, తర్వాత 1 డైమెన్షనల్, తర్వాత సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ PDE విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. యూనిట్ 5లో ఖచ్చితంగా అడుగుతారనమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇది 5 యూనిట్లో మీరు పాస్ అవ్వాలనుకుంటే 3 యూనిట్లు స్ట్రాంగ్గా తరువుగా ఉంటే చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.